సారు మా కొత్త సీఎం గారు. మీరు కూడా నాతో కోరస్ గొంతు కలిపిట్రా. ఇంటెలిజెన్స్ మిత్రులు ఉన్నారు, వాళ్ళు రిపోర్ట్ గట్టిగా రాసుకోవాలి. ఏ పురుషోన్నా నీ పాటే పాడి సార్ అని చెప్పాలి గట్టిగా. మీరు అందరు కూడా కోరస్ ఏమని మా మనసులున్న మాట వింటారా. ఓ సారు మీరు లయబద్ధంగా కాలం వేసుకుంటా. మా మనసులున్న మాట వింటారా, మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా. మా మనసులున్న మాట వింటారా, ఓ సారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా. కేసీఆర్ సారు కొత్త సీఎం గారు. ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు. భయపడుతుండ్రా 2004లో తిరుమలగిరిలో కూర్చోబెట్టి ఒక ఎస్ఐ ఎమ్మెల్యే పెట్టిండు. పాట పాడితే సస్తావా పాట పాడతావా అన్నాడు. మనసులో పెట్టుకుని నాకు పూనకం వస్తే అప్పుడప్పుడు అచ్చం కథనే నేను ఊహించుకుంటా. అచ్చం ఉద్యమకారులు ఊహించుకుంటా. నిజం చెప్తాను, నాకు శిఖం వస్తుంది, నాకు కూడా శిఖం వస్తుంది. అట్లా ఊహించుకున్నప్పుడు ఒకటే డిసైడ్ అవుతా, మెంటల్ గా డిసైడ్ అవుతా. ఈ జన్మ ఇంతటితోటి పోయినా ఏం లేదు, రాజ్యమే టార్గెట్ చేస్తుందంటే అంతకంటే నాకు దమ్మున్నట్టే కదా అని చెప్పి నాకు భయపడ్డట్టే కదా. వాడు భయపడేది ఏముండదు, పుట్టిన ఎవడైనా చేస్తాడు. కానీ మంత్రం నడిచిన 4 రోజులు 33-34 సంవత్సరాలు ఉంటాయి. ఈ 34 సంవత్సరాల్లో 16-17 సంవత్సరాలు సాంస్కృతిక ఉద్యమే. 16-17 సంవత్సరాల జీవితం సాంస్కృతిక ఉద్యమం. నేను రాసిన పాటలు మాత్రం నేను చనిపోయిన 100 సంవత్సరాలు నిలబడతాయి. ఎవరికి మా మనసులున్న మాట వింటారా, ఓ సారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా. ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు. ఈ హామీలన్నీ సారు అమలాయేటట్టు చూడు. ఫస్ట్ హామీ, మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు, మా బతుకు బాధ చెప్పినప్పుడు, సీమాంధ్ర పాలకులను తిట్టినప్పుడు, దేవుడే దిగి వచ్చనని జేజేలు దేవుడే దిగి వచ్చనని జేజేలు పలికితివి. నీ మాటలు కోటలు దాటే గోల్కొండ కోట, నీ మాటలు కోటలు దాటే మాకు పూట గడవదా. మనసులున్న మాట వింటారా, ఓ సారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా. దొరగారు మీరు తెలంగాణ రాష్ట్రం అంటివి. రెండో ఇదే మొదట. తెలంగాణ రాష్ట్రం అంటివి, వచ్చినాక ముఖ్యమంత్రి దళితుడంటివి. తెలంగాణ రాష్ట్రం అంటివి, వచ్చినాక ముఖ్యమంత్రి దళితుడంటివి. పదవులు నాకెందుకంటివి, రాష్ట్రానికి కావాలి కుక్కైతనంటివి. పదవులు నాకెందుకంటివి, రాష్ట్రానికి కావాలి కుక్కైతనంటివి. పునర్నిర్మాణమంటూ పూటకొక్క మాట చెబుతూ, పునర్నిర్మాణమంటూ పూటకొక్క మాట చెబుతూ, గడిల నిర్మాణంపై కల్లికి వస్తున్నావు. ఇక ఊళ్ళపడి తిరుగుతా ఉన్నాడు. పాత పడ్డ గడిల కన్నీటికి సున్నాలు అయిపోతాడు మనకు ఖచ్చితంగా. ఏపిస్తున్నాడు. గడిల నిర్మాణంపై కల్లికి వస్తున్నావు. మా మనసులున్న మాట వింటారా, ఓ సారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా. దొరగారు మీరు పల్లెకున్న మాట వింటారా, ఓ సారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా. దొరగారు మీరు మందకృష్ణ మార్గాన్ని ఒకసారి చూపించండి నాకు పేపర్లో. ఊళ్ళో సభలో ఎన్నో. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ తల్లి బొమ్మ ఉంది. సేమ్ కవిత నిత్య ఉంది. నిత్య పోసుకుని అదే సీర కట్టుకుంది. ఆ బొమ్మని ఈ ఆవిష్కరణ చేస్తుంది. ఆ బొమ్మ చూపించింది నాకు. సోమన్న సృష్టించవా అన్నాడు. నిజమే ఉంది కానీ ఇది నువ్వు సృష్టించినవా నిజమే అంటే నేను సృష్టించే తమ్మిద నిజమే అని చెప్పాడు. కవితమ్మని బొమ్మ చేస్తే ఊరుకు తెలంగాణ తల్లి అంటివి. కవితమ్మని బొమ్మ చేస్తివి, ఊరూరుకు తెలంగాణ తల్లి అంటివి. కొడుకుకు సిరిసిల్లనిస్తివి, అల్లుడికి సిద్ధిపేట రాసి పెడితివి. బిడ్డను ఎంపిక చేసి ఢిల్లీలో రాణిని చేస్తవి. గల్లీలని రాజకీయం కమ్మత్తుగా నడిపినావు. మేము డప్పు కొట్టి పాట పాడితే, ఓ సారు మీరు పదవులన్నీ ఏలవాడితే, ఓ సారు మీరు పదవులన్నీ ఏలబడితిరా. దొరగారు మీరు పదవులన్నీ ఏలబడితిరా. దొరగారు మీరు సమైక్యాంధ్ర భజన చేసిన తుమ్మల తన సానిలట్ల మంత్రులయ్యే.
నా తగ్గి గట్టిగా చప్పట్లతో మరి తనకున్న సమయంలో మెదకు పోయి మరి తప్పకుండా నేను వస్తా సోమన్న అని చెప్పి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డిలకు మరొకసారి గట్టిగా చప్పట్లతో వీళ్ళందరూ కూడా మీరు బాగా అర్థం చేసుకోండి. ఏమో ఆశించి కాదు ఈ కార్యక్రమానికి వాళ్ళు వచ్చింది. రేవంత్ అన్న మొన్న మాట్లాడినప్పుడు చెప్పాడు, ఒక మాదిగ బిడ్డ, ఒక దళిత బిడ్డ దొర గడికి దండి బయటకు వస్తే బుద్ధున్న ఏ మానవుడైనా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక సభలో చెప్పాడు రేవంత్ అన్న. నల్లగొండ వారసత్వ బిడ్డగా పోరాటం చేసిన బిడ్డగా ఢిల్లీలో పార్లమెంట్లో ముందు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా లడాయి చేసి పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తేవడంలో ప్రధాన భూమిక పోషించిన రాజగోపాల్ రెడ్డి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో ఈ బిడ్డని కళాకారుని మేమంతా మీ వెంట ఉంటాం, ఒంటరి కావు అని చెప్పి మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందుకే సమైక్యాంధ్ర భజన చేసిన తెలంగాణ మహిళలంటేను నాతో పుట్టిన అక్క చెల్లెళ్ళు వంటివి. తెలంగాణ మహిళలంటేను నాతో పుట్టిన అక్క చెల్లెళ్ళు వంటివి. సమ్మక్క సారక్కలకు సాకలి ఐలమ్మలకు చెల్లెలంటివి. సమ్మక్క సారక్కలకు సాకలి ఐలమ్మలకు చెల్లెలంటివి. రాణి రుద్రమదేవిల వీర చరితలెన్నో, రాణి రుద్రమదేవిల వీర చరితలెన్నో చెప్పి ఒక్క మహిళను మంత్రిని చేయని మగ మహారాజు దొర బంగారు తెలంగాణ పేరుతో ఓసారు మీరు తెలంగాణ పేరుతో ఓసారు మీరు భ్రమలల్లా ముంచినారుగా దొరగారు మీరు అలల్లా ముంచినారుగా దొరగారు మీరు. భూమి లేని దళితుల చూసి మనిషికి 3 ఎకరాలను ఇస్తానంటే ఊళ్ళకు అధికారుల జ్యోతిని పూసరి వెలు చేయమని ఆదరిస్తివి. అంగు ఆర్భాటాలతో చేతుల వైకుంఠం, అంగు ఆర్భాటాలతో చేతుల వైకుంఠం. 100కి 1 మంచి చేతులు దులిపేవు దొర. అయ్యా ఆశపడ్డ దళిత జనము ఓసారు మీరు మోసమెంతో చేసినారుగా. దొరగారు మీరు ఆశపడ్డ దళిత జనముకు ఓసారు మీరు మోసమెంతో చేసినారుగా దొరగారు మీరు. దళిత గిరిజనాల బిడ్డల పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్యమంతి 50,000 నగదిచ్చి కుటుంబాన్ని కంటదండగుంటనట్టి పేదోళ్లను ఆదుకునే గుణము నీకుంది దొర. పేదలను ఆదుకునే గుణము నీకుంది దొర. గా ముఖ్యమంత్రి పదవేందో దళితులకి రాదు జర. ఇస్తాడా మొన్న జైనైన వివేకానంద ఇస్తాడా? ఎంత గొప్పగా వాళ్ళ కుటుంబాన్ని సర్వస్వం లేకపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా అసలు ఎందుకు అవుతుందో వీళ్ళకి అర్థం కావట్లేదు. బంగ్లాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, బతికేంత జీవితం ఉంటుంది. వీళ్ళకంటే గ్రామీణ ప్రాంతాల్లో చెమటను దారిపోస్తూ పనికాహార పథకంలో 60-70 రూపాయలు వస్తే ఆ పూట కూర వండుకొని తిని భార్య పిల్లలతో పడుకునే శ్రమజీవులు వాళ్ళ కాళ్ళకు మొక్కాలి. నిజాయితీగా వారి జెండనాలు ఇంటి మీద కట్టుకుంటారు. అంత ధైర్యవంతులు వాళ్ళు. కానీ దొంగలకు మాత్రం ధైర్యం లేదు. అది మనం ఇవాళ అర్థం చేసుకోవాలి. అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఎన్నో ఉన్నాయి, ఎన్నో కుండలు ఉన్నటువంటి దుఃఖం అంతా ఎన్నో ఉంది. ఇవాళ నిజంగా నేను చెప్తున్నా, భువనగిరిలో తెలంగాణ సభలు ఎట్లా నడిచినాయో, హన్మకొండలో ఎట్లా నడిచినాయో, సూర్యాపేటలో వీరన్న నాయకత్వం సుధాకర్ నాయకత్వం ఎట్లా నడిచినాయో చరిత్రను మళ్ళీ పునరావృతం చేయాలి. త్యాగాల చరిత్రను పునరావృతం చేయాలి. శరతన్న చెప్పినట్టు సామాజిక న్యాయం వచ్చే తెలంగాణ కావాలి. నేను ముఖ్యమంత్రిని అయినా కానీ సిస్టమ్ మారకుండా నన్ను కూడా గిట్టే పాటలు రాసుకుని మళ్ళీ తిడతారు కదా. సిస్టమ్ మారాలి, రాజకీయ సిస్టమ్ మారాలి. ఈ రాజకీయ సిస్టమ్ అనేది మారకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా మళ్ళీ 1000 రూపాయలు పోకపోతే 2000 పింఛన్ ఇస్తుండొచ్చు, కానీ వ్యవస్థ మాత్రం అట్లనే ఉంటుంది. రాజకీయ సిస్టమ్ ఏం మారాలంటే బాబాసాహెబ్ చెప్పిన జనాభాలో తమాషా ప్రకారం ఎవరి వాటా వారికి వచ్చే తెలంగాణ వచ్చినప్పుడు అందరూ తలెత్తుకొని బతారు, అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది. అది కావాలని చెప్పి అడుగుతున్నాం. అందుకే మాట్లాడతాం. మరి ఇప్పుడు చాలా మంది ఇంకా మిత్రులు ఉన్నారు, వారి సందేశాలు ఇస్తారు కనుక దయచేసి అర్థం చేసుకోవాలి. పెద్దలు చాలా మంది కళాకారులు, నా మిత్రులు దండోర కళా మండలి మిత్రులు వచ్చిండ్రు, ప్రజానాట్య మండలి కళాకారుల మిత్రులు వచ్చిండ్రు, చాలా మంది వచ్చిండ్రు. ఇంకా ఇస్తాను తప్పనిసరి అన్నీ మాట్లాడాలి, కానీ సభ బంద్ చేద్దాం అనుకుంటే అన్న మాట్లాడాలి. కృష్ణ ఉన్నాడు, సుధాకర్ ఉన్నాడు, విశ్వేశ్వర సార్ ఉన్నాడు, ఇప్పుడే వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు.
మరి వీళ్ళందరూ కూడా మాట్లాడాలి. రేవంత్ అన్న మాట్లాడినంటే మనం దిగెళ్ళిపోదాం అందరం. ప్రెస్ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఇది దండం పెట్టాలి. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం. దీన్ని మీరు అట్లా అర్థం చేసుకొని మీరు కాసేపు మా కోసం ఉండాలి. మీరు ఎన్నో ప్రకటనల కోసం, యాడ్ల కోసం బంగారు తెలంగాణ వచ్చారని అట్లా యాడ్ వస్తా ఉంది పేపర్లో, అట్లా యాడ్ వస్తా ఉంది. ఇట్లాంటి యాడ్లే ఇచ్చు లేదు ప్రజలకు. యాడ్లు ఇస్తుండు. ఏమిస్తుండు కేసీఆర్ అంటే టీవీ ఛానళ్ళ యజమానులకు యాడ్లు ఇస్తుండు, కానీ ప్రజలకు ఇచ్చేది ఎట్టే సపోర్ట్ కొట్టుది. సార్ మొన్న అన్నాడు పోయిలా సన్న బియ్యం కోసం ఆ తెలంగాణ కోసం కొట్లాడింది, నల్ల నీళ్ళ కోసం ఆ తెలంగాణ కొట్లాడింది. సన్న బియ్యం నల్ల నీళ్లు కాదురా మాకు కావాల్సింది సామాజిక న్యాయం కావాలి. తెలంగాణలో మిగులు భూమి లేని ఒక దళితులే కాదు, ఏ కులానికి భూమి లేకుండా భూమి కావాలి. వారికి భూమి పంచాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగాలే నిరుద్యోగులకు దానికోసమే ప్రాణాలు త్యాగం చేసింది. రైలును ఢీకొనేది ఎందుకోసం? కేటీఆర్ను మంత్రి చేయడం కోసమా? ఎల్బీ నగర్లో పెట్రోల్ పోసుకొని చనిపోయింది ఎందుకోసం? కవితను ఎంపీ చేసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటారు. చెప్పండి, అవునా కాదు కదా? ఏమిటి కోసం చేసిన పోరాటం? ఏమిటి కోసం పాట? అసలు జీవితం ఇది టైం పాసా? ఎంటర్టైన్మెంట్ పాటలా ఇది? ఎంటర్టైన్మెంట్ పాట కాదు కదా. ఏం పాట రాశాడు? విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం, మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోటం, భీమిరెడ్డి అయినమ్మలు రగిలించిన పోరుబాట, యుద్ధ గీతి సుద్దాల అడుగుల సవ్వని ఆట, బండనుక బండని గరిచించే యాదగిరి పాట. ఏమని పాడాలి నేను నీ పాట? ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం? ఏమని పాడాలి నేను ఈ పాట? ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం? ఈ త్యాగం రాసింది దేనికోసం? ఇది యాక్షన్. చెప్పండి అన్న, యాక్షన్ ఇది? నటన ఇది? ఇది జీవితం రాసిన నేను గుట్టలే వీళ్ళు పోరాటాలు చేసినాడు. కానీ ఆ చరిత్ర ఇని ఇలాంటి మేధావులు మాట్లాడుతుంటే, ఇలాంటి పెద్ద మనుషులు మాట్లాడుతుంటే ఇని ఓ ఇంత ఉందా ఈ త్యాగం అని రాశాడు. రాచకొండలో పోరాటం చేశాడు, నేను గుట్టలే. ఉద్యమాలు నడిపినాడు, నేను లేను. కానీ ఈ చరిత్ర నాకాంచి వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్పనా? ఎటు 15 కిలోమీటర్ల దూరంలో నా ఊరుంది, వీరన్నకు 15 కిలోమీటర్లలో నా ఊరుంది, దొడ్డికొమరయ్యకు 15 కిలోమీటర్ల దూరంలో నా ఊరుంది, ఐలమ్మకు 15 కిలోమీటర్ల దూరంలో నా ఊరుంది. ఎక్కడ చూసినా చుట్టూ మహనీయుల మధ్యలో పుట్టిన వాళ్ళ వారసులై పుట్టిన అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బండి ఆగజీ పక్కనే మా ఊరు. అంటే ఇదంతా నేపథ్యం, శుద్ధాలను మాకు ఇదంతా నేపథ్యం ఉంది కనుకనే ఇవి రాయగలుగుతా ఉన్నా. అంటారు ఎట్లా రాస్తామన్నా అంటే, ఎట్లా రాసేది? అల్లే పుట్టినా అల్లే పెరిగినా. కొత్తగా రాసేది ఏంటంటే అల్లనే పుట్టినా అల్లనే పెరిగినా. ఏది అల్లినా అది పాటే అవుతుంది, అది పాలకులకు తూట అవుతుంది. త్వర గడికి ఎక్కువ పెట్టిన మాదిగా దెబ్బ అవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. డబ్బు డబ్బే చాలా మందికి అనుకుంటవచ్చు. ఇప్పుడు సోమన్న గారు అంటే ఏంది ఇంగ్లీష్ ఏమి నువ్వు రాసుకునేది? నేను మాది వాడిని డబ్బు పట్టుకున్నా, త్వరను దంచడమే నా పని, దించడమే నా పని నేను చెప్తాను. ఇది రాసుకోండి, ఇంకోటి బరాబర్ రాసుకోండి. ఇక్కడ రెడ్లు కనిపిస్తారు, వీళ్ళు ఇల్లు అనుకుంటారా? అందరూ ఉంటారు నేను చేసే పోరాటంలో. న్యాయం కలిసి చేతులు రెడ్డి ఉంటారు, బీసీలు ఉంటారు, సమస్త సబ్బండ వర్గాలు ఉంటారు నాతో పాటు. అదే బహుజనుల యుద్ధ నౌక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గద్దరన్న తుపాకి ద్వారా రాజ్యం వస్తుందని పాటలు పాడిండు. జీవితం అంతా పండు దశకు వచ్చేసిండు. పాపం ఆయన గొప్పవాడు. ఆయన పాదాలకి సభ ద్వారా నేను దండం పెడతా ఉన్నా. ఈ పౌరుషం, ఈ నేపథ్యాన్ని కూడా తను. కానీ నేను అలాంటి విషయం చెప్పదలుచుకోలే. నేను బహుజనుడిగా, పూలే అంబేద్కర్ కాన్సెప్ట్ ఐడియాలజీగా ఓటు మాదే, సీటు మాదే, త్వర నువ్వు 0% దిగిపో, తెలంగాణ మాదే అని చెప్పడానికి నేను బయలుదేరిన. డబ్బేసుకొని మాది డబ్బేసుకోవడం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు మన అన్న సతీష్ మాదిగన్న ఎన్నో దళిత ఉద్యమాలకు ఊపిపోసినటువంటి నాయకుడు సతీష్ మాదిగన్న గట్టిగా చప్పట్లతో అన్న మాట్లాడాల్సిందిగా కోరుతాం. సోమన్న నుండి